వేదికను ముఖ్యరించినటువంటి పెద్దలకి, ఆహుతులైనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రమరాంబ. నేను ఎంచుకున్నటువంటి పుస్తకము కుండలి. మరి కుండలి గురించి ఇప్పుడు రఘురాముడు సారు, కొంతవరకు శ్రీలక్ష్మ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది నేను ఎన్నుకున్నటువంటి మరి హెడ్డింగ్ వచ్చేసి ఇది ఒక ప్రయోగశాల. అంటే ఇక్కడ థియరిటికల్ కాకుండా మాకు ఉండేటువంటి గురువుతో ఉన్నటువంటి అనుభవంతో మరి చెప్పేటువంటి మాటలు. మరి మొట్టమొదట మనము ఈ పుస్తకంలో అయితే షట్చక్రాలు, సహస్రారాన్ని గురువుగారు చక్రంతో పోల్చలేదు. మరి 7 శరీరాలు ఉంటాయి, 6 చక్రాలు. సహస్రారం అనేది మరి 7వ శరీరానికి సంబంధించిందనే విషయాన్ని మరి కుండలి పుస్తకంలో మరి వివరించడం జరిగింది. మాస్టర్ శార్వరి గురుదేవుల సాహిత్యంలోనే కాదు, జనసామాన్యంలో ఉన్న యోగ సాహిత్యంలోనూ శార్వరి గారి కుండలిని గ్రంథం తలమానికం. ప్రతి యోగ సాధకునికి లక్ష్య ఎంపిక నుండి లక్ష్య సిద్ధి వరకు సాధనలో ప్రతి దశలోనూ వెన్నంటి కరదీపికలా ఉంటుంది ఈ పుస్తకం. లక్ష్య సిద్ధిలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి శార్వరి గారి కుండలిని పుస్తకం ఒక దిక్సూచి. నా వరకు ఇది ఒక గ్రంథరాజం, ఎప్పటికీ వన్నె తరగనిది, నిత్య నూతనమైనది. సాధక మండలిని చైతన్యవంతం చేయడంలో ఈ పుస్తకానికి సాటి రాగల పుస్తకం మరొకటి లేదు. గురువు గారి ఈ పుస్తకం ఒక సందేశ తరంగిణి, ఒక మార్గదర్శి, ఒక విధంగా రెఫరెన్స్ బుక్. ఈ పుస్తకాన్ని ముందు మాట వేరే ఎవరు రాయలేదు, గురువుగారే రాయడం జరిగింది. దీన్ని కుండలిని కహాని అని చెప్పేసి రాశారు. ఈ పుస్తకం సంక్షిప్తంగా కుండలిని చరిత్ర, కుండలిని గురించినటువంటి సమగ్ర సమాచార సమాహారం. పరిమాణంలో చిన్నది, ప్రమాణంలో చాలా పెద్దది. బ్రహ్మం నుండి బ్రహ్మాండం వరకు, సృష్టి నుంచి లయ వరకు విస్తరించిన అనూహ్య విషయం. అర్థం చేసుకోగలిగితే అపూర్వము, అర్థం కాకపోతే అయోమయం. ధ్యానం, యోగం, తపస్సు ఇలా ఎటువైపు ముగ్గిన ప్రతి ఒక్కరూ ఆశించేది కుండలిని శక్తిని, దాని ద్వారా అందుకోగలిగే చైతన్యాన్ని. మన సాధనా సంకల్పాన్ని బట్టి ఈ కుండలిని శక్తి అనుగ్రహంగా, ప్రేమగా, లక్ష్యంగా మారుతుంది. శార్వరి గురుదేవులు ఈ పుస్తకం చదువుతున్నప్పుడే మూలాధారంలో ఒక స్పందన కలగడం నా స్వానుభవం. పుస్తకం ముగించేటప్పటికీ కుండలిని శక్తి హృదయ క్షేత్రాన్ని దాటుకుంటూ సహస్రాలను చేరుకోవడం ఒక అపూర్వ అనుభూతి. ఒక పుస్తకం ఇంత శక్తివంతంగా ప్రభావం చూపుతుందనడానికి కుండలిని పుస్తక పఠనానుభవమే సాక్ష్యం. ఇది ఈ పుస్తకం చదవడం వల్ల కలిగిన చేతనావర్తనం. ఇంతకు ఈ కుండలి కహాని అనే శీర్షిక రచయిత శార్వరి తమ ముందు మాటకు చేసిన నామకరణం. ఈ ముందు మాటలో చివరిగా మాస్టర్ శార్వరి గారు చాలా విషయాల్లో ఈ పుస్తకం పాఠకులకు, సాధకులకు అండగా నిలుస్తుందని అభయమిస్తారు. ఇలా అభయమిస్తూనే పుస్తకం చదవగానే నిచ్చెన మెట్లు ఎక్కినట్లు భావించకూడదు, సహస్రారాన్ని చేరుకోవడానికి ఉగులాటపడిన అవసరం లేదని హెచ్చరిస్తారు. ప్రయత్నించి సాధనలో ముందుకు సాగితే మంచి ఫలితాలు కలుగుతాయని భరోసా ఇస్తారు. ఇలా కుండలిని పుస్తకం ద్వారా గురూజీ శార్వరి యోగిక చైతన్యాన్ని అందుకోగలగడం సాధక పాఠకుల అదృష్టం. శార్వరి కుండలిని ఒక యోగానుభవం కలిగించిన తృప్తి మనలో ప్రజ్ఞకు అవకాశం ఇస్తుంది. పేజీ నెంబర్ 10లో మరి శార్వరి గారు చెప్తున్నారు, ప్రజ్ఞను పొందడం అంత సులభం కాదు. మరి ఇది నా 30 ఏళ్ళ సాధనా యుగ. ఇప్పటికీ నేను ప్రజ్ఞను అంటే అది ఎప్పటికీ నిరంతరంగా కొనసాగాల్సినటువంటి ప్రక్రియ, అది ఆ ఎండు లేదది, జీవితాంతం కొనసాగాల్సినటువంటి విషయం. అది ఒకరు ఇస్తే మనకు అందేది కాదు, అంటే మనకు మనంగానే సంపాదించుకోవాలి. కుండలిని శక్తి అంటే ఏంటి, దాన్ని ఎలా పొందాలి, సాధకులకు అవసరమైన శక్తులు గురువు ఇవ్వగల, ఇవి మొదట్లో ప్రతి ఒక్కరికి కలిగే అనుమానాలు లాంటి ప్రశ్నలే. ఈ ప్రశ్నలకు
ఒకరి నుండి వచ్చే జవాబులు అవుతాయి తప్ప సమాధానపరచలేము. ఆ సమాధానాలు కేవలం సందేహ నివృత్తులే. సమాధానాలు మనస్సుకు చేరితే అది జిజ్ఞాస, హృదయాన్ని చేరగలిగితేనే అర్థవంతం. హృదయానికి సమాధానాలు చేరాలంటే ఇక్కడ మనకు ఎన్నో జన్మల నుంచి మూసుకుని పోయి ఉన్నటువంటి హృదయ తలుపులు తెరుచుకోవాలి. ఇక్కడ మరి వచ్చిన అనుభవం నాదే. మరి అంటే హృదయం అంటే మనం ఇక్కడ చెప్పుకునేటువంటి బయాలజీలో చెప్పుకునే 4 గదులు ఉండేటువంటి హృదయం కాదు. మరి ఇక్కడ ఎన్నో జన్మల నుంచి పూతపడి ఉన్నటువంటి ఈ హృదయ తలుపులు బిగుసుకొని పోయి ఉంటాయి, అంటే ఇనుముతో తుప్పు పట్టిపోయి ఉంటాయి. అటువంటి హృదయం యొక్క తలుపులు తెరవడంటే అవి కిర్రుమని శబ్దం చేస్తాయంట. నిజమని నాకు అనిపించినప్పుడు, అరే గురువుగారిని ఇంత చీకట్లో ఉంచానా నేను అని బాధేసింది. ఎందుకంటే మొత్తం అన్ని కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. మరి లోపల నుంచి బయటికి గదిలో తెచ్చినప్పుడు ఆ చీకటిలోనే మరి హృదయంలో గురువుగారు మనకి వెలుగుని ఇస్తారు. హృదయానికి సమాధానం చేయాలంటే ముందు హృదయ తలుపులు తెరవాలి. ఆ తలుపులు తెరిచేటువంటి కీ మన దగ్గర ఉండదు, అది గురువుల దగ్గర, మాస్టర్ల దగ్గర మాత్రమే ఉంటుంది. అసలు హృదయం ఎక్కడుందో మనకు తెలియనప్పుడు దాన్ని కీ ఎట్లా తెలుస్తుంది మనకి? కాబట్టి ఈ యొక్క కుండలిని దగ్గరికి పోవాలంటే ముందు గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే ఇది దానికి మాస్టర్ల దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ మాస్టర్ కీతో ఎంతమంది యొక్క హృదయాలైనా వాళ్ళు తెరవగలుగుతారు. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతవరకు ఊరికే మనము విషయాల్ని సేకరించడం వరకే జరుగుతుంది, కానీ అనుభవంలోకి రావు. మరి ఎంతమంది మరి హృదయ కవటాలను తెరిచేటువంటి కీలు మరి గురువుగారి దగ్గర ఉంటుంది. మరి ఈ యోగ శక్తి అనేది మన స్వాధ్యతం కావాలి. గురువు దయచేసి ఇచ్చిన కొంతవరకే. ఇక్కడ యోగశక్తి అనేది మరి ఇక్కడ గురువు చేసేటువంటి పని ఏంటి? మనకు ఇనిషియేషన్ అంటే మనల్ని యోగంలోకి ప్రవేశపెడతారు. అంతవరకు కొంత శక్తినిచ్చి ఆ తర్వాత చేయాల్సినటువంటి పని అంతా కూడా మనం చేయాల్సిందే. ఇది అక్షర సత్యం. గురువులు యోగాల్లోకి ప్రవేశార్హత కలిగిస్తారు. అవి తొలి అడుగులు మాత్రమే. వారు చూపిన మార్గంలో నడక కొనసాగించవలసింది మనంగానే. మన వెనుక గురువు ఉన్నారనే ధైర్యం, విశ్వాసం మన ముందడుగులకు ఎంతో ఆసరా అవుతుంది. గురువు అనుగ్రహం పొందిన సాధకునికి ప్రమాదం ఉండదు. ఇక్కడ మనము అంటే కుండలిని మనం ఇప్పుడు ఇంతకుముందు రఘురాము చెప్పినట్లుగా సొంతంగా చేయకపోతే వచ్చేటువంటి ఆటంకాల్ని మనం ఎదుర్కోలేము. గురువు ఉన్నట్లయితే వాటిని సర్చ్ చేయగలుగుతారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీని ఇక్కడ ఒక చిన్న విషయము, మరి నా ఇనిషియేషన్ టైంలో ఇనిషియేషన్ అనేవాడు కూడా నాకు తెలియదప్పుడు గురువుగారు శార్వరి గారు నాకు ఒక వాక్యం రాసి ఇచ్చారు, ప్రేయర్. నాకు తెలియక మా నాన్నకు లెటర్లో రాసేసాను ఆ వాక్యాన్ని. పేరుకు ఒక వాక్యమే కానీ దాని శక్తి సంగతి నాకు తెలియదు. అప్పుడు ఏమైంది, ఆయన చేసుకోవడంతో విపరీతంగా 24 hours ఆయనకు వర్కింగ్ జరుగుతుంది. అప్పుడు నాన్నగారు లెటర్ రాస్తే నీకు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, నీకు ఇచ్చిన వాళ్ళే దాన్ని సర్చ్ చేయాలి అని చెప్పారు. అప్పుడు నాన్నగారు లేదా పాపకు తెలియక చేసింది అని చెప్తే మళ్ళీ గురువుగారు మా నాన్నగారు కూడా ఇనిషియేషన్ ఇచ్చారు. తర్వాత మా వారు కూడా ఇనిషియేషన్ తీసుకున్నారు. మరి మేము ముగ్గురం కూడా మా నాన్నకు లేరు. ఆయన ఎంత డెడికేటెడ్గా చేసేవాడంటే మార్నింగ్ 6 ఈవినింగ్ 6 ఒక్క రోజు కూడా మరి తప్పకుండా ఆయన ధ్యానం చేసుకునేవాడు మా నాన్నగారు. అంత కరెక్ట్గా చేసుకునేవాడు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు అనేది కాలుస్తుంది. నాకు తెలియక చేస్తున్నటువంటి పని వల్ల అంటే మనం అనుకుంటే ఇది ఏముందే, మనకు తెలియాల్సిన పనిలే. నిప్పు పట్టుకుంటే ఎవరికైనా కాలుతుంది. అంటే మనము అది ఏమిటి అనేటువంటి నెగ్లెక్ట్ అనేది చేయకూడదు, మనం ఆటలు ఆడకూడదు అనే విషయం గురువుగారి దీంట్లో కూడా చెప్తారు. యోగం ఆట కాదు, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం అని చెప్పేసి. యోగం స్వయం ప్రకాశం. మన హృదయంలో జ్యోతిని గురువు కానీ మాస్టర్ కానీ ఒక్కసారి వెలిగిస్తారు. ఎప్పుడైతే హృదయం తలుపులు తెరిచిన తర్వాత మరి మాస్టర్ గారే మనకి జ్యోతిని వెలిగిస్తారు, అందులో అగ్నిని కూడా వెలిగిస్తారు, 2 చేస్తారు. అది నిలుపుకోవాల్సిన అంటే దాన్ని జ్యోతిర్వలమానంగా ప్రకాశింపజేసుకోవాల్సింది మన వ్యక్తాన్ని మనం యోగాగ్ని అంటాము.
మరి ఆత్మజ్యోతి అంటారు. మరి ఈ జ్ఞానాగ్ని అనేది లేదా యోగాగ్ని అనేది మన కర్మలను నశింపజేస్తుంది. అందరికీ భగవద్గీతలో తెలిసిన విషయమే జ్ఞానాగ్ని దంట కర్మాణమని. ఎప్పుడైతే ఈ యోగాగ్నిలో మన కర్మలు కాలిపోతాయో ఇంకా మొలకెత్తడం అనేది ఉండదు, అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఎప్పుడైతే మనము ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని లేదా యోగం అనే అగ్ని తగిలినప్పుడు మళ్ళీ పునర్జన్మ లేకుండా మనం చేసుకోవచ్చు. విశ్వంలో ఉన్నదంతా మంచిలో ఉంది, అంటే మన మినియేచర్ అనమాట, ఎక్కడో లేదు. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి గుండెల్లో ఉన్నవన్నీ కూడా మన సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనలో ఉన్నాయి, బ్రహ్మాండంలో ఉన్నవన్నీ అది తెలుసుకోవడమే మనం చేయాల్సింది. మరి ఒక విషయం విస్ఫోటనం, శక్తి విస్ఫోటనం అంటే ఏంటి? శక్తి ఒకవైపు ప్రవహిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. ఒక శక్తి ఇంకొక శక్తితో ఢీకున్నప్పుడు కలిగేదే శక్తి విస్ఫోటనం అంటే. మరి మూలాధారంలో ఉన్న శక్తి సహస్రాన్ని చేరినప్పుడే, అంటే సహస్రాన్ని దాకా చేరితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి దైవశక్తి అక్కడ మనం ఇక్కడి నుంచి చేయందిస్తేనే అక్కడ ఉన్నటువంటి శక్తి మన వైపుకి వస్తుంది. అప్పుడు వచ్చేటువంటిదే మరి శక్తి విస్ఫోటనం అనేది. మరి ప్రార్థన అంటే దైవస్మరణ, ధ్యానం అంటే అంతర్వీక్షణ. శిష్యుల్ని పరీక్షించే హక్కు గురువుకు ఉంటుంది, గురువుని ప్రశ్నించే చదువు శిష్యుడికి ఉండాలి. మనం ఇంతకుముందే నేను చెప్పినట్లుగా కర్మను విధిని యోగంతో తప్పించుకోవచ్చు. మన జీవితం మొత్తాన్ని మన చేతుల్లో ఉంచుకొని మనం నడిపించుకోవచ్చు. సార్ ఒక నిమిషం టైం ఇస్తారా సార్? ఓకే. ఇక్కడ ఇంతకుముందే యోగ చికిత్స వీటన్నిటి గురించి సార్ చెప్పారు కాబట్టి అక్కడ దాని గురించి చెప్పను. ఇక్కడ యోగాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం మన అలసత్వం. లోపం యోగంలో ఉండదు. యోగం ఏ కొంత చేసినా తప్పక అది ఫలిస్తుంది. కాబట్టి మనం ఎవరము మరి అధైర్యపడాల్సిన పని లేదు, మనము చేయలేము అనుకోవాల్సిన పని లేదు. ఏ కొంత దూరం నడిచినా అది వేస్ట్ కాదు. ఇక్కడ గురువు గారు దీన్ని మరి ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లుగా గురు దర్శనం గురించి చెప్పారు మేడం చాలాసేపు. మరి గురువు యొక్క సర్వర్ లాంటి గురువుని నేను పొందడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి గురువుల యొక్క అనుగ్రహము లభించడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు.